నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ కు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానం. పట్టణంలో ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా పట్టణంలోని పలు ప్రాంతాలలో అన్నదాన కార్యక్రమాలు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ స్మారక అవార్డు ప్రదానోత్సవం మంగళవారం తెనాలిలో జరిగింది. డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కవికళాక్షేత్రం నందు జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్న కుమార్ కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొనగా ఆత్మీయ అతిథిగా చెన్నైకి చెందిన సెంట్రల్ లెథర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ సైంటిస్ట్ స్వర్ణ వికాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథ్ బాబు అధ్యక్షత వహించారు. తొలుత నాయుడమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రఘునాథ్ బాబు మాట్లాడుతూ మన ప్రాంతానికి గర్వకారణమైన నాయుడమ్మ 103వ జయంతి సందర్భంగా ఈ అవార్డు ప్రదానం చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉందన్నారు. ప్రముఖులను గుర్తించి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వారికి నాయుడమ్మ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవార్డు ఫంక్షన్ చేసుకోవటం జరుగుతుంది. ఒకప్పుడు తెనాల్లో పి విష్ణుమూర్తి గారు ఈ కార్యక్రమానికి నిర్వహించడమే కాకుండా చాలా దేశమే కాదు ఇంటర్నేషనల్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తుల్ని కురియన్ గారు కానీ, స్వామినాథన్ గారు కానీ, శాంపెట్టుడు కానీ ఇంకా ఎంతోమంది వారందరినీ వారికి తీసుకురావటమే కాకుండా టైంకి కార్యక్రమం జరగటం ఇవన్నీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహించేవారు. కాబట్టి ఈ కార్యక్రమానికి తెనాల్లో ఒక ప్రత్యేకత ఉంది. నాయుడమ్మ గారి స్టాచ్యూ తెనాల్లో చేయటం జరిగింది. 102వ సందర్భంగా ఢిల్లీలోనే అప్పుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో ఒక డాక్టర్ లోకేశ్వరరావు గారికి ఇవ్వటం జరిగింది అవార్డు. ఇలా బయట వద్దు, ఇక నుంచి మనకి శక్తి ఉన్నంత కాలం, ఓపిక ఉన్నంత కాలం, మనకి దేవుడు అనుగ్రహం ఇచ్చినంత కాలం ఇక్కడే ఈ కార్యక్రమం చేద్దాం అని చెప్పి ఈ సాహసానికి కూరుకున్నాం. ఈరోజు ఈ సాయంకాలం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మనం జరుపుకోవటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అవార్డు గ్రహీత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ఎంతో మంది ప్రముఖులకు ఇచ్చే అవార్డును తనకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును తన టీం మరియు కుటుంబ సభ్యులకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. తోళ్ల పరిశ్రమకు అరుదైన గౌరవం తెచ్చిన వ్యక్తి డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ అని కొనియాడారు. ఈ నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు చెబుదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నన్ను ఈ సంవత్సరం ఈ ప్రెస్టీజియస్ అవార్డుకి సెలెక్ట్ చేయడం నేను చాలా వాళ్ళకి రుణపడి ఉంటానండి. రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, వైట్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన వాళ్ళకి, చాలా ప్రఖ్యాత వ్యక్తులకి ఈ అవార్డులు ఇచ్చారు. సో వాళ్ళతో పాటు నాకు కూడా ఈ అవార్డు ఇస్తున్నందుకు చాలా కృతజ్ఞతలండి. ఏ దేశ ప్రగతి అయినా మనం చూడాలంటే ఆ దేశంలో విద్యుత్ వినియోగం పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎంత ఉంటుంది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ దేశం ఎంత ప్రగతి సాధించింది, లేకపోతే ఆ రాష్ట్రం ఎంత ప్రగతి సాధించింది, ఆ విద్యుత్ వినియోగం మీద ఉంటుంది. మన భారతదేశం యొక్క విద్యుత్ వినియోగము, తలసరి విద్యుత్ వినియోగము 1350 కిలోవాట్ అవర్స్ అండి ఒక సంవత్సరంలో. నాయుడమ్మ గారి సక్సెస్ స్టోరీ గురించి నాకు బాగా తెలుసండి. చాలా రోజుల నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్ ఉండగా అది ఒక బ్లాక్ డే అండి నా లైఫ్లో.
23 జూన్ 1985 సడన్గా న్యూస్ వచ్చిందన్నమాట, ఈ విధంగా అయ్యిందని చెప్పేసి. అసలు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నేను ఆయన ఒక ఐడల్గా కన్సిడర్ చేశాను అనమాట. ఒకటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, మన నాయుడమ్మ గారు కానీ, వాళ్ళు ఎప్పుడైనా ఏంటంటే మనం ఎక్స్పెరిమెంట్ రూమ్లో కూర్చొని ఒక ఎక్స్పెరిమెంట్ చేసి రీసెర్చ్ చేసి ఒక రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసుకొని పేరు గడిద్దామనే ఆలోచనలో ఉండేవారు కాదండి. వాళ్ళ ఆలోచన ఏముండేదంటే మన ఇన్వెన్షన్ ఏ విధంగా ప్రజల వరకు చేరగలదు. ఇందాక చెప్పినట్టు ఆ తోళ్ల పరిశ్రమ అంటే ఎవరు కూడా దాన్ని దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదన్నమాట. అక్కడ ఎక్కడైనా తోళ్ల పరిశ్రమ ఉందంటే మీకు అక్కడ ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్ల రేడియస్ వరకు స్మెల్గా ఉండేది. అసలు ఎవరు పరిశ్రమ పెట్టించేవాళ్ళే కాదు. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు మీరు పక్కన ఉన్న కూడా తోళ్ల పరిశ్రమకి మీకు స్మెల్ రాదు. ఎందుకంటే అవన్నీ ఇన్నోవేషన్స్, క్రియేటివిటీ ఆ విధంగా చేశారు. ఇప్పుడు అంత ఆ ఇండస్ట్రీని ఒక రెస్పెక్టబుల్ ఇండస్ట్రీగా కన్వర్ట్ చేశారంటే అది ఆ ఘనత నాయుడమ్మ గారికే చెందుతుందండి. మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేసి గొప్ప గొప్ప వ్యక్తులకు అవార్డు ప్రదానం చేయడం గొప్ప విషయం అన్నారు. అదేవిధంగా ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పారు. తెనాలిలో డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ పేరు మీద సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామని, అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుండి తెచ్చేందుకు తన వంతు సహకారం ఉంటుందని మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారు. ఈనాటి అవార్డు గ్రహీత నిజంగా మనందరం గర్వపడాలి. తెలుగు బిడ్డ ఈ విధంగా సుదీర్ఘమైన ప్రయాణం చేసి, అంటే హీజ్ అ రియల్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ, హౌ వీ ఆల్ కమ్ అప్ ఫ్రమ్ హంబుల్ బ్యాక్గ్రౌండ్స్. గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి పైకి వచ్చి చదువుకుని ఒక పట్టుదలతోటి ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రసన్న కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెనాలికి వచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాం. మనందరం కూడా నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నెక్స్ట్ 5 years or 10 years. రాబోయే తరాలకి మనం ఏ విధంగా ఈ మార్పు తీసుకురాగలనే ఆలోచన మనకు ఉండాలి. అందులో నేను కోరేది తెనాలికి భాగస్వాములు ఉండాలి. తెనాలికి ఒక ప్రత్యేకత ఉంది, తెనాలికి ఖచ్చితంగా ప్రత్యేకత ఉంది. కేవలం ఒక జియోగ్రఫికల్ లొకేషన్ వల్ల తెనాలంటే గొప్ప అని కాదు. నాయుడమ్మ గారి జర్నీలో ఆయన తెనాలికి దగ్గర జన్మించారు కాబట్టి తెనాలికి ఆయనకి ముడిపడి ఉన్నంత సరిపోదు. ఆ లెగసీని మనం ముందు తీసుకెళ్ళాలి. సో ఐ రియలీ అప్రిషియేట్ ఈ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలని. ప్రతి సంవత్సరం మనం ఒక అవార్డ్, మోస్ట్ ఎస్టీమ్డ్ పర్సన్ని మనం గుర్తించి వారిని ఇక్కడ ఆహ్వానించి వారికి సన్మానం చేయడం, నాయుడమ్మ గారి స్ఫూర్తిని మరొకసారి మన దేశానికి, మన ప్రాంతానికి తెలపడం అనేది మనందరి బాధ్యత. సో అందులో నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే, I will always continue to support any work the foundation does, whether it is financial or any other support that you need from the government side. తప్పకుండా నేను I will lead in the front and I will try to do my best. ఒక ఆలోచన, ఈ ప్రాంతానికి మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్ ఇన్నోవేటర్స్కి మనం అవకాశం కల్పించాలి. ఇట్ షుడ్ బి అన్ ఇంక్యుబేషన్ సెంటర్. ఎందుకంటే ఈ రోజుల్లో కేవలం డిగ్రీ తెచ్చుకున్నంత మాత్రాన ఉద్యోగాలు రావడం లేదు. డిగ్రీతో పాటు మనం వాళ్ళని ఇందాక పెద్దలు చెప్పినట్టు వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని మనం పెంచే విధంగా మన వరకు మనం సహకారం అందించాలి. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా దానికి ఆర్థిక సహాయం అందించాలి. సో నా తపన, నా కోరిక ఏంటంటే 2047 గురించి ప్రసన్న కుమార్ గారు చెప్పారు కాబట్టి ఈ నెలాఖరు కల్లా 2047 విజన్ డాక్యుమెంట్ తెనాలి నియోజకవర్గానికి సిద్ధం చేస్తున్నాం. సో మనం ఖచ్చితంగా నాయుడమ్మ గారి స్ఫూర్తిని నింపే విధంగా ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, అందులో ప్రత్యేకంగా మనం వీలైతే కెమికల్ టెక్నాలజీ, లెదర్ టెక్నాలజీ లేదా అదర్ సైంటిఫిక్ ఆపర్చునిటీస్ గురించి మనం ఆలోచించుకుని ఒక చక్కటి సెంటర్ దాంట్లో ఏర్పాటు చేస్తే డెఫినెట్గా నేను ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధులు తీసుకొచ్చి ఆ సెంటర్ ఏర్పాటు చేసేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా భవిష్యత్తులో యంగ్ ఇన్నోవేటర్ని కూడా నాయుడమ్మ అవార్డుతో సత్కరించి ఏర్పాటు చేయాలని, తద్వారా భవిష్యత్తు తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. అనంతరం డాక్టర్ ఎలవత్తి నాయుడమ్మ అవార్డును ప్రసన్న కుమార్కు మంత్రి నాదెళ్ల మనోహర్ చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్య, మెంబర్ పవన్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చేసిన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ అవన్నీ యూజ్ అయ్యాయి.
మనం అనుకుంటాం ఆయన అక్కడి నుంచి వచ్చి హీ హ్యాస్ బ్రాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ US UK అక్కడికంతా వెళ్ళి లాట్ ఆఫ్ నాలెడ్జ్ తీసుకొచ్చారనుకోవడం కాదు, అది ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఈ మన కంట్రీలో ఉన్న ఆల్ లెదర్ రిలేటెడ్ ప్రొఫెషన్కి ఒక గౌరవం ఇచ్చిన ఎమినెంట్ పర్సనాలిటీ ఆఫ్ ద వరల్డ్ అని నేను అనుకుంటాను. హీఈస్ లైక్ ఎ గాడ్ ఫర్ అస్ CLRIలో. ఆయన చేసిన ఒక్కొక్క ఇంప్రూవ్మెంట్స్ అలాగే వీఆర్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండ్ టేక్ హిజ్ ఇన్స్పిరేషన్. ఇంగ్లీష్లో ఒక వార్త ఉందండి, డేంజరస్లీ పాజిటివ్ అనేది ఒక వార్త. అంటే ఎంత పాజిటివ్గా ఉంటే అంత పైకి వెళ్ళొచ్చు అనే ఒక ఎన్వైర్న్మెంట్లో మేము అక్కడ ఉన్నందుకు వీ ఆల్వేస్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. యాక్చువల్గా అయితే ఈ రీసెంట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఎస్ ఎ ఛాలెంజ్. లెదర్ ఇండస్ట్రీకి ఒక పెద్ద ఛాలెంజ్ పెట్టారు. బేసిక్లీ ఈ లెదర్ ఇండస్ట్రీ మన కంట్రీలో ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ఫుట్వేర్ ఎక్స్పోర్టర్. మన నేషన్కి మన ఎంటైర్ నేషన్స్ కావాల్సిన ఆల్ ది ఫుట్వేర్ లేదా గూడ్స్ గార్మెంట్స్ సాడ్లరీ మన లెదర్లో తయారు చేసిన క్రికెట్ బాల్స్ ఫుట్బాల్స్ అన్ని దర్ సెవరల్ గూడ్స్ దట్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లెదర్. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. రజిక చెరువు ఐలమ్మ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకరరావు పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన దీశాలి పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక చాకలి ఐలమ్మ అని అన్నారు. తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుర్రా శ్రీను మాట్లాడుతూ భూస్వాముల వ్యవస్థ జమీందారులపై తిరుగుబాటు చేసి వెనుకబడిన కులాలకు అండగా ఉండి ఎన్నో పోరాటాలు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఐలమ్మ గారి గురించి తెలియనటువంటి వ్యక్తులు బహుశా ఉండకపోవచ్చు. ఎందుకంటే జనన మరణం అనేది సర్వసాధారణం. ఒక అతి సామాన్యమైనటువంటి కుటుంబంలో జన్మించి సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలుగా పేరు ప్రఖ్యాతులు గడించి ఆవిడ ఉన్నతమైనటువంటి ఆశయాలతో ఉన్నతమైనటువంటి విలువలతో సమాజమే దేవాలయం ప్రజలే దేవుణ్ణి నమ్ముకున్న స్ఫూర్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. పెద్ద పెద్ద బడా భూస్వాములు వారి యొక్క గుండెల్లో నిద్రపోయినటువంటి వ్యక్తి ఐలమ్మ గారు. ఐలమ్మ గారు స్వాతంత్ర సమర యోధులాగా పేద ప్రజల పెన్నిధిలాగా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అణగారిన వర్గాలే కాదు భూస్వాముల పైన కూడా వీరి యొక్క ఎదుగుదల కోసం ఈ వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు భూస్వాములు ఎదిరించినటువంటి వీర వ్యక్తి వీర నారీమణి ఐలమ్మ గారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, అన్నం గణపతి, మునిపల్లి పార్వతి, మునిపల్లి వంశీ మరియు బీసీ నాయకులు పాల్గొన్నారు. రజిక ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ శంకరరావు గారి ఆధ్వర్యంలో మన రజికపేటలో గల ఐలమ్మ విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారు తెలంగాణ పోరాట ఉద్యమంలో మరియు జమీందారు వ్యవస్థ పైన ఎన్నో ఉద్యమాలు చేసి మరి వీర మహిళ మరి వారికి నివాళులు అర్పించడం ఈ రోజున ఘనంగా ఈ రోజున మన బీసీలందరూ ఒక తోటకు వచ్చి చేయడం చాలా గొప్పగా ఉంది. వారు ఎక్కడున్నా కానీ ఈ బీసీల పైన వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియపరచుకుని సెలవు. తెనాలి పట్టణ బొంత రామయ్య కాలనీలో ప్రథమ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. బుధవారం స్వామివారి ఊరేగింపు నిమజ్జనోత్సవం ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు.
దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవల్లభే కుంకుమం మంగళప్రదం అయాని మధుభ్యం దాస్యామి సుందరం తాని తాని ప్రదర్శన పదే పదే పాపోహం పాపధర్మాహం పాపాత్మపాంతే నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణాయ జగద్గుణాయ కృష్ణాయ గోవిందాయ బుద్ధిం శ్రీ అవ్యవాహన. నమస్కారం. టీవీలో కనపడతారు అక్కర్లేదు. పండుగ రోజు పిలుద్దాం. చేస్తూ ఉండాలండి. ఒక్కొక్కటి మహేంద్రవర్ణాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం పంచవక్త్రాయ, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరామ సురాధ్యాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురాధ్యకాయ. శ్రీ బొంతా రామయ్య కాలనీలో ప్రథమ గణపతి ఉత్సవాలు మహావిజయంగా జరుగుతున్నాయి. దానికి భక్తులు సహకారాలతో దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఇప్పుడు గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము జరిగినాయి. తదుపరి 12:30 గంటలకు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. రేపు సాయంత్రం 5 గంటలకి ఊరేగింపు జరుగుతున్నది. ఇప్పుడు చిన్న విరామం.